హాయ్ అండి. కుక్కర్‌లో మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. సో, దానికోసం ముందుగా మటన్ హాఫ్ కేజీ అయితే తీసుకున్నాననమాట. సో, దీన్ని వాటర్ వేసి మంచిగా 2, 3 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో అయితే రెడ్ చిల్లీ పౌడర్‌నైతే యాడ్ చేశాను. నేనైతే ఇక్కడ 4 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్‌నైతే యాడ్ చేశాను. కొంచెం స్పైసీగా తినాలనిపించింది. అందుకనేసి కొంచెం ఎక్కువగా వేశాననమాట. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి, సాల్ట్ కూడా యాడ్ చేసేసాననమాట. హాఫ్ లెమన్ కూడా దీంట్లో అయితే స్క్వీజ్ చేసేసి ఇదంతా మంచిగా కలుపుకోవాలనమాట. ఈ పీసెస్‌కి మసాలా అంతా మంచిగా పట్టే విధంగా కలిపేసుకొని, సో, దీన్ని 1 అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసేయాలి. తర్వాత ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని హోల్ గరం మసాలా స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోవాలనమాట ఆయిల్ వేసి. సో, ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్‌లో ఉండే ఆనియన్స్‌ని అయితే కట్ చేసి వేసుకోవాలండి. ఆనియన్స్ అనేవి మంచిగా సన్నగా కట్ చేసుకోవాలి. సో, చూడండి ఈ విధంగా కట్ చేసుకొని, సో, దీన్నైతే మంచిగా కుక్ అవ్వనివ్వాలనమాట. సో, మటన్ కర్రీ అయినా, చికెన్ కర్రీ అయినా కొంచెం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. సో, అప్పుడే కర్రీ అనేది టేస్ట్‌గా ఉంటది. సో, చూడండి ఆనియన్స్ అనేవి కలర్ అనేవి చేంజ్ అవుతున్నప్పుడు దీంట్లో కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలనమాట. సో, వేసుకున్న తర్వాత దీంట్లో అయితే మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ అయితే ఉంది కదా! సో, మటన్‌ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి దీన్నైతే మంచిగా కుక్ చేసుకోవాలనమాట. సో, ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం మంచిగా కుక్ అయిన తర్వాత అప్పుడు మనం దీంట్లో వాటర్ యాడ్ చేసుకొని అప్పుడైతే దీంతో లిడ్ అనేది క్లోజ్ చేసి ఒక 6-7 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుందనమాట. సో, నేనైతే దీంట్లో 1 ½ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశానండి. సో, చూడండి మీకిక్కడ కనిపిస్తుంది కదా! అంటే మనం తర్వాత గ్రేవీ అనేది చూసి దగ్గర పడేంత వరకు కుక్ చేసుకుంటే బావుంటుందనమాట. ఈ మటన్ కర్రీ అనేది రైస్‌లో అయినా, రోటీలో అయినా చాలా బావుంటదండి. సో, చూడండి మంచిగా ఒక 5-6 విజిల్స్ రావాలనమాట. 6 విజిల్స్ తర్వాత ఓపెన్ చేస్తే చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో. సో, మటన్ అనేది మంచిగా టెండర్‌గా కుక్ అయిపోయిందనమాట. సో, మనకి గ్రేవీ ఇంతే కావాలంటే ఉంచుకోవచ్చు. లేదంటే దీంట్లో ఇప్పుడు మిగతా ఇంగ్రీడియెంట్స్‌ని యాడ్ చేయాలి కదా! సో, దీంట్లో అయితే ధనియా పౌడర్‌నైతే యాడ్ చేస్తున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని, కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని, మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని, మంచి ఒక 5-10 మినిట్స్ కుక్ చేస్తే, ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. రోటీలో అయినా, రైస్‌లో అయినా చాలా అంటే చాలా బావుంటదండి. సో, ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.